హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బై క్లాసెస్. ఈరోజు జీవశాస్త్రంలో మరొక ముఖ్యమైన అంశం అంతరత్వచ వ్యవస్థ. అంతరత్వచ వ్యవస్థ, ఎండో మెంబ్రేన్ సిస్టమ్. ఎండోమెంబ్రేన్ సిస్టమ్ అనేటటువంటి అంశాన్ని గురించి మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నౌ లెట్స్ కమ్ టు ద టాపిక్. సాధారణంగా అన్ని రకాలైనటువంటి జీవులు సెల్స్తో నిర్మితమై ఉంటాయని, జీవులలో ఉన్నటువంటి సెల్స్ని అంటే కణాలను రెండు రకాలుగా విభజించడం జరిగింది. అందులో కేంద్రక పూర్వ కణాలు మరియు నిజ కేంద్రక కణాలు, ప్రోకారియోటిక్ సెల్స్ అండ్ యూకారియోటిక్ సెల్స్. ఇక్కడ కేంద్రక పూర్వ కణాలు ప్రోకారియోటిక్ సెల్స్ లో ఎటువంటి కేంద్రకం లేదా త్వచయుత నిర్మాణాలు ఏవి కూడా ఉండవు. మనం నిజ కేంద్రక కణాలను పరిశీలించినట్టయితే ఇందులో నిర్దిష్టమైన కేంద్రకంతో పాటుగా కొన్ని త్వచయుత నిర్మాణాలు మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్స్ అనేటటువంటి ఉండడం జరుగుతుంది. ఈ మెంబ్రేన్ బౌండ్ ఆర్గనెల్స్ సాధారణంగా అంతర్జీవ ద్రవ్యజాలం దీన్నే మనం సాధారణంగా ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాం. గాల్జీ పరికరము, గాల్గి ఆపరేటర్స్. నెక్స్ట్ లైసోజోములు, రిక్తికలు, వాక్యూల్స్ మరియు హరితరేణువు, క్లోరోప్లాస్ట్, మైటోకాండ్రియా, పెరాక్సిజోములు, అనేటటువంటి కొన్ని త్వచయుత నిర్మాణాలు మనము ఈ నిజ కేంద్ర కణాలలో గుర్తించడం జరుగుతుంది. ఇన్ యూకారియోటిక్ సెల్స్, in addition to that nucleus, some other membrane bound organelles are also found, like this endoplasmic reticulum, Golgi apparatus, lysosomes, vacuoles, chloroplast, mitochondria and peroxisomes. ఇవన్నీ కూడా, ఈ త్వచయుత నిర్మాణాలన్నీ కూడా వేటికవే సపరేట్ నిర్మాణాన్ని మరియు వాటి యొక్క విధులను నిర్వర్తిస్తూ ఉంటాయి. సో ఈ త్వచయుత నిర్మాణాలన్నీ కూడా నిర్మాణంలోనూ విధులలోనూ ప్రత్యేకంగా ఉంటాయి. ఈ నిర్మాణంలోనూ విధులలోనూ ప్రత్యేకతలు ఉన్నప్పటికీ దే హ్యావ్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్. సమ్ membrane bound organelles work together in a coordinated manner. సో ఈ త్వచయుత
కణాంగాలన్నీ కూడా మనకు ఒక కోఆర్డినేటెడ్ మేనర్లో మనకు కొన్ని కలిసి వాటి యొక్క విధులు నిర్వర్తించడం జరుగుతుంది. వాటినే మనము అంతర త్వచ వ్యవస్థ అనేటటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఎండో మెంబ్రేన్ సిస్టమ్. ఈ అంతర త్వచ వ్యవస్థలో ముఖ్యమైన భాగాలు అంతర్జీవ ద్రవ్యజాలం, గాల్జీ పరికరం, లైసోజోములు మరియు రిక్తికలు. ఈ త్వచయుత నిర్మాణాలు మాత్రమే ఒకదానితో ఒకటి సంబంధం కలిగి దీస్ ఆల్ ఆర్గనెల్స్ ఆర్ వర్క్డ్ ఇన్ ఏ కోఆర్డినేటెడ్ మేనర్. ఇవి ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకుంటూ వాటి యొక్క విధులను నిర్వర్తిస్తూ ఉంటాయి. అందుకే వీటన్నిటినీ కలిపి మనము అంతర్త్వచ వ్యవస్థగా చెప్పుకోవడం జరుగుతుంది. మిగతా కణాంగాలైనటువంటి మిగతా త్వచయుత నిర్మాణాలైనటువంటి హరితరేణువులు, మైటోకాండ్రియా, పెరాక్సిజోములు మొదలైనటువంటి త్వచయుత నిర్మాణాలు వాటి యొక్క పనులను వీటితో సంబంధం లేకుండా వాటంతట అవే జరుపుకుంటాయి. కాబట్టి వీటిని మనము అంతరత్వచ వ్యవస్థలోనికి తీసుకోవడం జరగదు. సో అంతరత్వచ వ్యవస్థలో అంతర్జీవ ద్రవ్యజాలం, గాల్జీ పరికరము, లైసోజోములు మరియు రిక్తికలు వీటిని మాత్రమే మనము అంతర్త్వచ వ్యవస్థ ఎండో మెంబ్రేన్ సిస్టమ్ కింద చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకు మనం ఎండో మెంబ్రేన్ సిస్టమ్ కింద చెప్పుకుంటాము, అంతర్త్వచ వ్యవస్థ కింద చెప్పుకుంటాము? ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి కోఆర్డినేషన్ మేనర్, ఒకదానితో ఒకటి సమన్వయం చేసుకుంటూ వాటి యొక్క విధులను నిర్వర్తించడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు ఈ అంతర్త్వచ వ్యవస్థలో ఉన్నటువంటి నిర్మాణాలను గురించి పరిశీలిద్దాం. సో అందులో మొదటిది అంతర్జీవ ద్రవ్యజాలము, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గురించి, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం యొక్క నిర్మాణము మరియు వాటి విధుల గురించి కొద్దిగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతర్త్వచ వ్యవస్థలో మొదటిది ముఖ్యమైన భాగం అంతర్జీవ ద్రవ్యజాలం. సాధారణంగా మనం నిజ కేంద్ర కణాన్ని ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో పరిశీలించినట్టయితే అందులో మనకు ఒక వలయుత సూక్ష్మ నాళికల నిర్మాణం కనబడుతుంది. ఆ సూక్ష్మ నాళికల నిర్మాణాన్ని మనము ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లేదా అంతర్జీవ ద్రవ్యజాలం అని పిలుస్తాం. ఎండోప్లాస్మిక్ రెటిక్యులం లేదా అంతర్జీవ ద్రవ్యజాలము, అంతర్జీవ ద్రవ్యజాలం లేదా ఎండోప్లాస్మిక్ రెటిక్యులంగా మనము పిలవడం జరుగుతుంది. ఈ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం గరకు అంతర్జీవ ద్రవ్యజాలం ఇది ఒక సూక్ష్మ నాళికల రూపంలో రెటిక్యులేట్ స్ట్రక్చర్, ఒక వల వంటి నిర్మాణంలో మనకు ఈ కణ ద్రవ్యంలో మనకు గుర్తించడం జరుగుతుంది. సో ఈ కణ ద్రవ్యంలో వలయుత లేదా రెటిక్యులేట్ స్ట్రక్చర్నే మనము అంతర్జీవ ద్రవ్యజాలము, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అని చెప్తాం. ఈ అంతర్జీవ ద్రవ్యజాలం సూక్ష్మ నాళికల రూపంలో ఉంటుంది. అంటే సన్నని నాళికల రూపంలో మనకు కనబడుతుంది. ఈ సన్నని నాళికలనే మనము అంతర్జీవ ద్రవ్యజాలంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ అంతర్జీవ ద్రవ్యజాలం లోపలి వైపు ఉన్నటువంటి ప్రదేశాన్ని, లోపలి భాగము లేదా అంతర్గత ప్రదేశము లేదా లోపలి భాగము, ఇన్నర్ సైడ్ ఆఫ్ దట్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఆర్ లూమినల్ సైడ్ అని కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ కణానికి బయట ఉన్నటువంటి ప్రదేశాన్ని మనము అంతరావేశ అంతరాలేతర అంటే బయట ఉన్నటువంటి ప్రదేశాన్ని మనం సాధారణంగా బాహ్య ప్రదేశం
ఎక్స్ట్రా లూమినల్ సైడ్. ఎక్స్ట్రా లూమినల్ సైడ్ బాహ్య ప్రదేశము లేదా అంతరాలేతర స్థలము, అంతర్గత ప్రదేశము లేదా లోపలి ప్రదేశము. అంతర్గత ప్రదేశము లేదా లోపలి ప్రదేశము లేదా లూమినల్ సైడ్ అంటాం. అదే మనకు బయట వైపు ఉన్నటువంటి భాగాన్ని అంతరాలేతర లేదా బాహ్య ప్రదేశము లేదా ఎక్స్ట్రా లూమినల్ సైడ్ అనేటటువంటి పేరుతో మనము పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ అంతర్జీవ ద్రవ్యజాలము సాధారణంగా కొన్నిసార్లు వాటి యొక్క గోడల పైన రైబోజోములు అనేటటువంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి. అంతర్జీవ ద్రవ్యజాలము వాటి యొక్క గోడల పైన రైబోజోములు అనేటటువంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి. ఈ రైబోజోములు కలిగి ఉన్నటువంటి అంతర్జీవ భాగాన్ని మనము గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము అంటాం. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము. అంతర్జీవ ద్రవ్యజాలము రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులంగా చెప్పుకోవడం జరుగుతుంది. సో ఇలా మనం మిగతా భాగం అంతా కూడా ఎలాంటి రైబోజోములు వాటి యొక్క గోడల పైన ఉండవు కాబట్టి మనకు అది నునుపుగా కనపడుతుంది. సో ఆ భాగాన్ని మనము నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము, అంతర్జీవ ద్రవ్యజాలము అని పేరుతో పిలుస్తాం. దాన్ని మనము SER స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము అనేటటువంటి పేర్లతో మనము పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, మనం ఈ అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క విధులను పరిశీలించినట్టయితే ద ఫంక్షన్స్ ఆఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఆర్ గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము సాధారణంగా ప్రోటీన్ల సంశ్లేషణ, ప్రోటీన్ల తయారీ, ప్రోటీన్ సింథసిస్ లో మనకు ఈ గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది ముఖ్య పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా కణం జరుపుకునేటటువంటి కొన్ని స్రావక వ్యవస్థలలో కూడా గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం, ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లిపిడ్ సింథసిస్, లిపిడ్ల సంశ్లేషణ లేదా కొవ్వుల సంశ్లేషణ లేదా ఫ్యాట్ సింథసిస్, లిపిడ్ సింథసిస్ మనకు సాధారణంగా నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము లిపిడ్లను తయారు చేయడంలో, ఫ్యాట్స్ను తయారు చేయడంలో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. సాధారణంగా నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం జంతు కణాలలో ఉన్నటువంటి, ముఖ్యంగా జంతు కణాలలో ఉన్నటువంటి నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము కొన్ని కొవ్వు సంబంధమైనటువంటి లిపిడ్ నేచర్ కలిగినటువంటి స్టిరాయిడ్ హార్మోన్లు, స్టిరాయిడ్ హార్మోన్లు అనేటటువంటి పదార్థాలను కూడా ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం నుండి మనకు ఉత్పత్తి కావడం జరుగుతుంది. సాధారణంగా స్టెరాయిడ్ హార్మోన్లను జంతు కణాలలో మనము నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం నుంచి వస్తాయనేటువంటి విషయాన్ని మనం గుర్తించవచ్చు. సో ఈ విధంగా మనము కణంలో ఉన్నటువంటి త్వచయుత నిర్మాణాలన్నీ కూడా మనకు ఎండో మెంబ్రేన్ సిస్టమ్, అంతర త్వచ వ్యవస్థగా ఏర్పడి ఇవన్నీ కూడా ఒక కోఆర్డినేషన్ మేనర్లో ఏర్పడడం జరుగుతుంది. ఈ కోఆర్డినేషన్ మేనర్లో వీటి యొక్క విధులు నిర్వర్తించడంలో మనకు అంతర్జీవ ద్రవ్యజాలము, లైసోజోములు, రిక్తికలు, గాల్జీ పరికరము ఇవన్నీ కూడా ఒక కోఆర్డినేటర్ మేనర్లో పనిచేస్తాయి. కాబట్టి వాటిని మనము అంతర త్వచ వ్యవస్థగా చెప్పుకుంటాం.
అంతరత్వచ వ్యవస్థలో ఎండోప్లాస్మిక్ రెటికులం అంతర్జీవ ద్రవ్యజాలం అనేటటువంటిది ముఖ్యమైనది మరియు మొదటిది. సో ఈ విధంగా మిగతా కణాంగాలైనటువంటి గాల్జీ పరికరము, లైసోజోములు, రిక్తికలు, వీటి గురించి నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇందులో మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. మీకు ఇలాంటి ఇంకా మరికొన్ని వీడియోస్ నా ఛానల్ నుంచి రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.